అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఒక నెల రోజుల పాటు మీరు అందరు కష్టపడ్డటువంటి కష్టం నేను కన్నారు చూసినా కాబట్టి అందరు ఫేస్ అవుట్ అయిపోయినాయి. అందరి గడ్డాలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి, నల్లగా అయిపోయారు. కొంతమంది కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. కొమరే గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం. కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సుకు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టయితే ఒక రికార్డ్. అది ఇవాళ ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించింది తపస్సు. ఈ తపస్సు దూకుడుని ఎవ్వరు ఆపలేరని ఇక ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్సు దూకుడు ఆపలేదు. చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మేము ఈ పిఆర్టీయు, డిటిఎఫ్, ఎస్టీయు ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పేసి తపస్సులో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతన్నకు, సురేష్ అన్న కూడా, తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున, మా కొమరే గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చాలా మంది ఎట్లా పనిచేయాలంట్లో పనిచేశారు. దాంతోపాటు ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పాలకుడు ఆలోచించలే. నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని మేము మర్చిపోము. మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారిని నమ్మి మేము ఓటేస్తాము. ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారి దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈరోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన ఉపాధ్యాయులందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కొమరే గారిని గెలిపించిన విషయం వాస్తవం. ఇలా దాంతోపాటు మీ అందరు తెలిసిందే, అందరం కార్యకర్తలము ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. కానీ 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే ప్లేస్లో, ఇదే హాల్లో, ఇదే కార్యాలయంలో మనం ఆందోళన చేస్తున్నప్పుడు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. ఏ విధంగా కార్యకర్తలు అమ్మ నడిచిరో, ఏ విధంగా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టిరో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాళ్ళు చేతులు విరగొట్టిరో, ఏ విధంగా కేసీఆర్ ఈ కిటికీలో నుంచి ఫైర్ ఇంజన్ పైపుతో కార్యకర్తల గుండెల మీద కొడితే ఇలా కార్యకర్తల గోడకు తలిగి తలలకు గాయాలైన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు మర్చిపోలేదు. ఇలా గతంలో ఏ విధంగా గెలిచింది ఏ సమస్యతో ఈరోజు ఇక్కడ నిజంగా 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడుతుంటే ఇవాళ అనేక మంది, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకి పోయిన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయులు మర్చిపోలేదన్న. వాళ్ళు గుర్తించారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ 5 ఉమ్మడి జిల్లాలో ఈ 4 ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు చూస్తున్నారు. అరే 317 కోసం ఏ తపస్సు తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం మా కోసం కొట్టాలి, కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్టడానికి వాళ్ళు భయపడ్డారు. 317 జీవోను సమర్థించిన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కు భయపడి ఎవ్వరు కూడా మాకు అండగా లేరు. కేవలం ఉపాధ్యాయ సంఘం కాకున్నప్పుడు కూడా ఇవాళ తపస్సు ఉపాధ్యాయ సంఘం యొక్క ఆదేశం మేరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్టీలో ఉపాధ్యాయులు లేకున్నా కూడా మన ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించి అరే భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రులు కాడ చెట్టుకోలు పుట్టకోలే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో దాదాపు అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గుర్తు చేసుకోవాలి. అనేక మంది ఉపాధ్యాయులు అస్వస్థకు గురై చనిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని, కానీ ఆ రోజు పోరాటం చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు గుర్తించింది. కాబట్టి ఇవాళ కొమరే గారిని ఇంత పెద్ద భారీ మెజార్టీతో
ఎవరు ఉపాధ్యాయులు గెలిపించడం అంటే నిజంగా ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మేము సెల్యూట్ చేస్తున్నాం. మేము ఇది మామూలు విజయం కాదన్నా. ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక నరేంద్ర మోడీ వలనే ఉద్యమించి నరేంద్ర మోడీ అయి ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ ఇక్కడ కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండడానికి ఈ ఎన్నికలు ఒక స్ఫూర్తిగా మారిన విషయం వాస్తవం.